నటి పవిత్ర జయరాం ఆకస్మిక మరణంతో బాధలో ఉన్న తెలుగు సీరియల్ ఇండస్ట్రీ ఇప్పుడు మరో డెత్ న్యూస్ తో షాక్ లోకి వెళ్లిపోయింది. ఇటీవల కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రెండవ భర్త చందు ఆయన భార్య మరణాన్ని జీర్ణించుకోలేక తను నివసిస్తున్న ఫ్లాట్ లోనే ఉరివేసుకుని చనిపోయాడు. నిజానికి రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన ఈ నటుడు త్రినయని సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవటం జరిగింది. ఇతనికి 2015లోనే శిల్ప అనే మహిళతో వివాహమై 2 పిల్లలు కూడా పుట్టారు. అయితే కుటుంబ సభ్యుల గొడవల కారణంగా భార్య పిల్లలకు దూరంగా ఉంటూ వస్తున్న చందుకి పవిత్ర పరిచయమై ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే అప్పటికే పవిత్ర జయరాంకి కూడా డివోర్స్ అయి ఒంటరిగా ఉండడంతో చందు ఆమెను పెళ్లి చేసుకోకుండానే 5-6 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించారు. కానీ పవిత్ర పిల్లలిద్దరూ ఆమెను మళ్లీ పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడంతో వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఇంతలో అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోవటం, చందు జీవితం అయోమయంలో పడడంతో చందు మానసికంగా కృంగిపోయాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వచ్చినప్పటి నుండి ఎన్నో ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తూ వచ్చిన చందు నిన్న మధ్యాహ్నం నుండి ఫోన్ కాల్స్ అటెండ్ చేయటం మానేశారు. దీంతో ఆయన స్నేహితులకు అనుమానం వచ్చి ఫ్లాట్ డోర్ బద్దలు కొట్టి చూస్తే చందు శవమై ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించాడు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఈ నటుడు ప్రేమించిన వారి కోసం బలవన్మరణానికి పాల్పడటం చూసి ఆయన అభిమానులు గుండెకోతకు గురవుతున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.